హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. ఇది మొన్న శనివారం రోజు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేయడానికి కుదరలేదు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. శనివారం కార్తీక మాసం అని చెప్పేసి శనివారం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి పొంగల్ చేద్దామని. మామూలుగా అయితే మే నెలలో తిరునాళ్ళు వస్తుంది, అప్పుడు చేస్తారు అందరూ, కానీ అప్పుడు కుదరలేదు, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. కట్టెల పొయ్యి కదండి, గాలి విపరీతంగా వేస్తుంది, పొగంతా చుట్టుకుంటా ఉంది, కళ్ళు మండుతున్నాయి. అయినా కానీ కొన్ని గుళ్ళల్లో అయితే గ్యాస్ ఉంటాయండి, గ్యాస్ పొయ్యిల మీద చేస్తారు, కానీ ఇక్కడ మాకు అలా ఏం లేదు. మనం ఇంటి దగ్గర నుంచే కట్టెలు తీసుకెళ్ళాలి, కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలి. ఇక్కడ శనివారం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో భజన చేసి మధ్యాహ్నం అన్నదానం అయితే చేస్తారు. అన్నదానం మన వంతు కింద డబ్బులైనా ఇవ్వచ్చు, బియ్యం అట్లైనా ఇవ్వచ్చు. మన పేరు మీద వంతు చేసి అన్నదానం అయితే చేస్తారు. పొంగల్ చేయడం అంతా అయిపోయినాక ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేశామండి. దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ధ్వజస్తంభం దగ్గర అందరూ ఒత్తులు వెలిగించేవాళ్ళు, ఒత్తులు 365 ఒత్తులు వెలిగిస్తారు కదండి, అట్లా వెలిగించేవాళ్ళు. నేనైతే దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ పెట్టాను. పొంగల్ పెట్టేసి లోపలికి వెళ్ళాము. లోపల స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో లోపల చిన్న చిన్న విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, చూపిస్తాను. ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అండి, లోపల గుళ్ళో ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి స్వయంగా వెలిసిన నరసింహస్వామి కాబట్టి చాలా మహిమగల స్వామి అంట. మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుద్ది అని చెప్తారు, అంత పవర్ఫుల్ స్వామి అంట. లక్ష్మీనరసింహస్వామి పక్కన ఆదిలక్ష్మి తల్లి ఇద్దరు ఉన్నారు. ఈరోజు శనివారం కాబట్టి అలంకరణ బాగా చేశారు. మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు. తర్వాత చుట్టూ మీకు చెరువు కట్ట అవంతా ఉందండి. గుడి చుట్టూ చాలా బాగుంటుంది వాతావరణం, అయితే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. చెరువు కట్టండి, మా ఊరు చెరువు చాలా పెద్దది. చుట్టూ చెట్లు, పొలాలు, వరి పొలాలు అన్నీ ఉన్నాయి. పక్కన శివాలయం కూడా ఉంది నరసింహస్వామి టెంపుల్కి దగ్గరలో. లోపల శివుడిని చూపిద్దాము అంటే అయ్యగారు తలుపేసి వెళ్ళిపోయారు నైవేద్యం పెట్టి. సోమవారం అయితే చాలాసేపు ఉంటారు, కానీ శనివారం కదండి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోయారు. అదిగోండి చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు, వరి చేలు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండిద్దండి, కానీ నడిచి రావాలంటే దూరం. వీడియో నచ్చితే లైక్ చేయండి.